సహజంగా వాడే ట్రీట్మెంట్ వర్సెస్ దిస్ కన్వెన్షనల్ పిఆర్పి గురించి ఇవాళ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం, నేను దీప్తి. అండ్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నటువంటి డాక్టర్ గారు ఎపి1 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుధీర్ ధారా గారు. డెఫినెట్గా ఒక పెయిన్ అని అంటే మనకి తెలిసింది ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడము, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరే ఈ నొప్పి ఉంది అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కింద ఒక స్టెరాయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టెరాయిడ్స్ వాడడం కన్నా కూడా పిఆర్పి స్టిల్ కొన్ని 1000 times బెటర్ కదా. వై డూ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ స్టెరాయిడ్స్, వై డూ యూ హ్యావ్ టు ఇంజెక్ట్ స్టెరాయిడ్స్ అనేది నా స్ట్రాంగ్ పాయింట్. ఒకసారి మెడికల్గా దేని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది నేను అడిగి తెలుసుకుందాను డాక్టర్ గారిని. సార్ నమస్తే. నమస్తే దీప్తి. సార్ ఇప్పుడు స్పాండిలైటిస్ పెయిన్స్ కానీ అబౌవ్ 40 or above 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి సార్ స్పైన్ పెయిన్ కావచ్చు, స్పాండిలైటిస్ పెయిన్స్ కావచ్చు, రేడియేటింగ్ పెయిన్ కావచ్చు, ఇట్లా ఏదైనా సరే ఖచ్చితంగా సార్ 2 months ఒకసారి నొప్పి వచ్చినప్పుడు, 3 నెలలకు ఒకసారి నొప్పి వచ్చినప్పుడు రెగ్యులర్గా ఇచ్చే పెయిన్ కిల్లర్స్ పక్కన పెట్టేసి నర్వ్స్ని కొంచెం కామ్ డౌన్ చేసే మెడిసిన్స్ గాబాపెంటిన్ లాంటివి ఇచ్చేసి స్టెరాయిడ్స్ అనేవి చాలా కంపల్సరీగా ఇస్తున్నటువంటి ఒక మెడికేషన్. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక డాక్టర్ గారిని అడిగితే కూడా ఆయన అదే చెప్పారు. ఈ స్టెరాయిడ్ ఇస్తే ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్ టెక్నికల్ టర్మ్స్ నేను రెసిప్రొకేట్ చేయలేకపోతున్నాను సార్. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన సెల్స్ బాడీలో ఆటోఫేజీ జరిగి ఆ సెల్స్ అన్నిటినీ తినేస్తుంది. ది స్టెరాయిడ్ హెల్ప్స్ ఇన్ అగైన్ రీబిల్డింగ్ ది బాడీ ఆర్గన్ ఆర్ దట్ పర్టికులర్ పార్ట్. సో మనకి పెయిన్ తగ్గుతుంది, ఈ లోపు రిపేర్ మెకానిజం జరుగుతుంది బాడీలో అని చెప్పారు. మరి ఇంత కాంప్లికేషన్ నాకు తెలియదు, కానీ స్టెరాయిడ్స్ అంటే ఒంటికి మంచివి కాదు, ఇంతవరకే నాకు తెలుసు. కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఇప్పుడు స్పైన్ తీసుకున్నాం అనుకోండి, స్టెరాయిడ్స్ మనము స్పైన్ పెయిన్లో చాలామంది డాక్టర్స్ ఓరల్ స్టెరాయిడ్స్ పెడతారు. డెఫ్లాకాట్ అని, డెక్సామెథజోన్ అని, ప్రెడ్నిసోలోన్ అని, మిథైల్ ప్రెడ్నిసోలోన్ అని. అవి ఎందుకు పెడతారు అన్నది క్వశ్చన్ మార్క్. అవి వాడచ్చా లేదా, వాడితే ఎన్ని రోజులు వాడచ్చు, ఇవన్నీ వర్సెస్ మన పిఆర్పి మాట్లాడదాం. సో ఇప్పుడు స్టెరాయిడ్స్ ఎందుకు పెడతారు అంటే ఒక 10 years ముందు వరకు లేదా ఒక 15 years ముందు వరకు స్పైన్ పెయిన్ వచ్చినప్పుడు, అది సర్వైకల్ స్పైన్ అవ్వచ్చు, నడుము అవ్వచ్చు, మనము జనరల్గా ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్, ఎక్సర్సైజెస్ తగ్గిందా ఓకే, తగ్గకపోతే ఎంఆర్ఐలో మనం ఏదో కొన్ని చేంజెస్ చూస్తాం. ఒక నర్వ్ ఇన్ఫ్లేమ్ అయింది అంటే డిస్క్ బయటకు వచ్చింది, నర్వ్ ఇన్ఫ్లేమ్ అయింది. బట్ అది ఆపరేషన్ వరకు వెళ్ళే కేసు కాదు, ఎందుకంటే స్పైన్ మీద కత్తి పడ్డం అంటే చాలా డేంజర్. ఆపరేషన్ వెళ్ళే స్టేజ్లో లేదు, అనవసరంగా సర్జరీ చేయకూడదు, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ పెడితే నొప్పి తగ్గట్లేదు, ఎక్సర్సైజ్ చేస్తుంటే నొప్పి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు గత్యంతరం లేక ఈ స్టెరాయిడ్ ట్యాబ్లెట్ పెడతారు. స్టెరాయిడ్ ఏం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బాడీ అంతా. ఓకే, సో ఇన్ఫ్లమేషన్ ఎక్కడుంది, నర్వ్ ఇంపింజ్మెంట్ అంటే ఈ డిస్క్ బయట వచ్చి నరం మీదకి ఒత్తిడి పడితే ఈ నరం ఇంతలా ఉంటుంది, బికాస్ ఇన్ఫ్లమేషన్ వల్ల స్వెల్లింగ్ అది తగ్గిస్తుంది, కొంతవరకు తగ్గిస్తుంది. సో స్టెరాయిడ్ వేసుకుంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఈ పెయిన్ రిలీఫ్కి ఎందుకు స్టెరాయిడ్ పెడతారు అంటే ఇండైరెక్ట్గా పేషెంట్ పెయిన్ ఫీల్ కాదు, టెంపరీగా. ఇప్పుడు పెయిన్ ఏమవుతుంది, వెళ్ళినప్పుడు ఆ నర్వ్ మీద ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఏది, స్టెరాయిడ్, పెయిన్ తగ్గుతుంది. మరి ఆ స్టెరాయిడ్ ఎఫెక్ట్ పోగానే మళ్ళీ వచ్చేస్తుంది. 1 day ఉంటుంది అనుకో, డైలీ 1 టాబ్లెట్ పెడతాం, 4 mg 6 mg అట్లా, మళ్ళీ వచ్చేస్తుంది. సరే వేసుకుందాం, స్టెరాయిడే కదా, ఏమొచ్చు సన్న ట్యాబ్లెట్. ఇప్పుడు మన విలేజెస్లో డాక్టర్స్ ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్నప్పుడు స్టెరాయిడ్ అలవాటు చేస్తారు. వాళ్ళేమో ఒక వారానికని రాస్తే ఈ ముసలాం ఏం చేస్తారు అంటే రోజు ఆ చీటీ తీసుకెళ్ళి మెడికల్ షాప్లో వారానికి తెచ్చుకుంటుంది, నొప్పి తగ్గుతుంది. సో మీరు ఎందుకన్నారు స్టెరాయిడ్స్ మంచిది కాదని, ఇలా వాడితే మంచిది కాదు. సో వెంటనే ఏమవుద్ది, కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ వాడుతూ తొందరగా బాడీ మొత్తం కూడా స్టెరాయిడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇది స్టెరాయిడ్. సో స్టెరాయిడ్ స్పైన్ పెయిన్లో వాడడం అన్నది టెంపరీ విధానము, రోజుకు ఒకసారి వాడాలి. అది ఎక్కువ రోజులు వాడితే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తుంది, రూట్ కాజ్ కూడా కరెక్షన్ కాదు. నా పిఆర్పి గురించి మాట్లాడదాం, ఆర్ పెయిన్ మేనేజ్మెంట్లో ఉన్న ఇతర టెక్నిక్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిస్క్ వచ్చి నర్వ్ మీద ఇంపింజ్ అయింది, నర్వ్ వాసింది. ఈ నర్వ్ వాసిన దాన్ని మనము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయి పిఆర్పిలో, ఇవి ఆ నర్వ్ మీద రిలీజ్ చేయడం ద్వారా, ఇది డైరెక్ట్గా ఆ నర్వ్ని కనుక్కొని, ఇప్పుడు L4 L5 ఉంది, L4 L5 డిస్క్ బయటకు వచ్చి
L5 నర్వ్ రూట్ని కంప్రెస్ చేస్తున్నప్పుడు L5 నర్వ్ రూట్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు L5 నర్వ్ రూట్ మీద కానీ పిఆర్పి సెల్స్ రిలీజ్ చేస్తే అక్కడ రీమోడలింగ్ జరిగి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి లాంగ్ లాస్టింగ్గా పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. సో స్టెరాయిడ్ ఈజ్ వన్స్ డైలీ ఓరల్ తీసుకోవాలి. దానివల్ల రోజు తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్, అది కరెక్ట్గా రూట్ కాజ్ దగ్గరికి పోయి ట్రీట్ చేయదు. అది మనం గట్ ద్వారా వెళ్తుంది కాబట్టి బాడీలో అన్ని చేంజెస్ స్టెరాయిడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. పిఆర్పి అన్నది ఎగ్జాక్ట్గా ఏ నర్వ్ అయితే ఇన్ఫ్లేమ్ అయిందో మనం కనుక్కొని మన దగ్గర ఉన్న మెషినరీతో అక్కడ పిఆర్పి రిలీజ్ చేయడం ద్వారా మనకి లాంగ్ లాస్టింగ్గా ఇన్ఫ్లమేషన్ తగ్గి ఆ డిస్క్ ఏదైతే బయటకు వస్తుందో దాని దగ్గర ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గి లాంగ్ లాస్టింగ్ రిలీఫ్, న్యాచురల్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. స్టెరాయిడ్లో కాంప్లికేషన్స్ ఉన్నాయి, పిఆర్పిలో మీ బ్లడ్లో మీ సెల్స్ నో కాంప్లికేషన్. సార్ ఇప్పుడు పిఆర్పిలో ఉన్నటువంటి ఆ మెకానిజం ఫంక్షన్ అయ్యే వరకు కూడా పిఆర్పిలో కూడా స్టెరాయిడ్స్ ఇస్తారా సార్? పిఆర్పిలో స్టెరాయిడ్ ఎప్పుడు మిక్స్ కాదు, పిఆర్పిలో ఏది మిక్స్ చేయవు. అంటే ఆ మెడిసిన్స్ ఓరల్ గా తీసుకునేది అంటిల్ దిస్ పిఆర్పి మెకానిజం స్టార్ట్స్. పెయిన్ మేనేజ్మెంట్ లో స్టెరాయిడ్స్ ఓరల్ గా ఇవ్వడం అన్నది ఏ పెయిన్ స్పెషలిస్ట్ చేయడు. ఓకే. ఎందుకంటే కారణము స్టెరాయిడ్ తోటి నువ్వు లాంగ్ టర్మ్ బేసిస్ మీద పేషెంట్ ట్రీట్ చేయలేవు. ఇట్స్ వెరీ డేంజరస్ కదా. ఇప్పుడు స్టెరాయిడ్ బ్యాక్ పెయిన్ ఉంది, నీ జాయింట్ పెయిన్ ఉంది, షోల్డర్ పెయిన్ ఉంది, అక్కడిక్కడ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ ఉన్నాయి. స్టెరాయిడ్ వేస్తే బాగుంటుంది, వన్ డే పని చేస్తుంది, మరి నెక్స్ట్ డే ఏంది, నెక్స్ట్ మంత్ ఏంది, నెక్స్ట్ వీక్ ఏంటి అంటే కంటిన్యూస్ జీవితాంతం ఆడతారా? పెయిన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే రూట్ కాజ్ కనుక్కొని రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళి దాన్ని లాంగ్ స్టాండింగ్ పెయిన్ రిలీఫ్ వచ్చే మెథడ్సే పెయిన్ రిలీఫ్ మెథడ్స్. దాంట్లో ఒక మెథడ్ పిఆర్పి. అంటే పిఆర్పి చేసిన వెంటనే రిజల్ట్ చూస్తామా సార్? అవునా? ఎస్. ఇప్పుడు కొన్ని కండిషన్స్, ఇప్పుడు నీ జాయింట్ చేస్తున్నాం కదా, నీ జాయింట్లో పిఆర్పి చేస్తే టైం పడుతుంది. అదే స్పైన్లో చేస్తున్నాం అనుకోండి, స్పైన్లో పిఆర్పి ఎప్పుడైతే ఆ నర్వ్ పించ్డ్ నర్వ్ ఉంటుందో ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫ్లమేషన్ పిఆర్పితో కానీ క్లియర్ చేసామనుకో ఆ ఇన్ఫ్లమేషన్ వెళ్ళిపోయి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. ఓ నైస్. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి. నీ జాయింట్లో రాదు, నీ జాయింట్లో గ్రోత్ అయ్యి కార్టిలేజ్ గ్రో అయిన తర్వాత వస్తుంది. బట్ జనరల్గా సార్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడితే అందరికీ ఒక భయం ఏంటంటే, మీరు కూడా ఇందాక అన్నారు మాట్లాడుతూ, స్పైన్ మీద కత్తి పడాలంటే ఎంతైనా టెన్షనే, అది ఎలాంటి రిస్క్లు వస్తాయి అన్నది. డాక్టర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి అయి ఉండొచ్చు, బట్ స్టిల్ పేషెంట్కి ఒక భయం ఉంటుంది. పిఆర్పిలో కూడా అల్ట్రాసౌండ్, ప్రెసిషన్ ఇమేజింగ్ కానీ, ఫ్లోరోస్కోపీ కానీ ఇలాంటి టెక్నిక్స్ యొక్క పాత్ర ఎంత సార్? అంటే ఎఫికసీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఇన్ సచ్ అ గ్రేట్ వే ఓన్లీ సార్. ఎక్విప్మెంట్, ఎఫికసీ అండ్ ది ఎక్విప్మెంట్, అంటే అది కూడా ఎంతైనా స్పైన్ మీదే కదా మీరు చేసేది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు స్పైన్ అనేది చాలా రిస్కీ స్ట్రక్చర్. ఎందుకంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది, స్పైనల్ కార్డే బాడీ అంతా కంట్రోల్ చేసేది. సో అందుకనే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఇటువంటి ఇంజెక్షన్స్ బ్లైండ్కి ఇచ్చేవాళ్ళు. ఆ బ్లైండ్కి ఇస్తే కాళ్ళు పడిపోవడము. పిఆర్పిలో కూడా ఉందా సార్? పిఆర్పి అప్పుడు లేదు, వేరే స్టెరాయిడ్స్ అట్లా ఇంజెక్షన్ చేసేస్తున్నవాళ్ళు. ఎప్పుడైతే ఫ్లోరోస్కోపీ వచ్చిందో, ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ వచ్చిందో, ఎప్పుడైతే డైనమిక్ అల్ట్రాసౌండ్ వచ్చిందో, కాంప్లికేషన్ రేటు చాలా పడిపోయింది. రైట్. సో మనం ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్తున్నది కరెక్ట్ ప్లేసా లేదా, మనం రాంగ్గా వెళ్తే ఏం ఇండికేషన్స్ వస్తాయి. సో ఈ మెషినరీ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లికేషన్స్ రేట్ బాగా తగ్గిపోయింది. ఇంకోటి ప్రెసిషన్. సో ప్రెసిషన్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నానా, L4 L5 డిస్క్ బయటకు వచ్చింది, నర్వ్ ఇంపించ్ అవుతుందని ఎంఆర్ఐలో కనపడింది. ఇప్పుడు క్లినికల్గా పేషెంట్ ఎగ్జామిన్ చేసుకొని ఎంఆర్ఐతో కొరిలేట్ చేసి ఏ నర్వ్ని మనము క్లియర్గా పిఆర్పి వాళ్ళతో కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్తో కానీ ట్రీట్ చేయాలన్న ప్రెసిషను ఈ మెషినరీ వల్ల వచ్చింది. ఎంఆర్ఐ అనేది డయాగ్నోసిస్ కోసం. మేము లోపల ఆపరేషన్ థియేటర్కి పోయిన దాకా ఫ్లోరోస్కోపీ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఎంఆర్ఐ చెప్పిన ఫైండింగ్ కరెక్టా కాదా, పేషెంట్ ఫైండింగ్ దానికి కొరిలేషన్ ఉందా లేదా, నేను కరెక్ట్ ప్లేస్లో పోతున్నానా లేదా, నేను కరెక్ట్ ప్లేస్లో ఇంజెక్ట్ చేయడం వల్ల పేషెంట్కి రిలీఫ్ వస్తుందా లేదా అన్న విషయం ఆ మిషన్స్. సో దేర్ ఇస్ నో వే టు గో రాంగ్. అంతే. You cannot go wrong. అంతే. సరే, మనకి ఇక్కడ ఎపివన్ లో వాట్ ఈస్ ద లేటెస్ట్ మిషనరీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ వి ఆర్ యూజింగ్ సార్ ఫర్ ది అక్యురసీ? మన దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ మెషిన్ ఇది PX4 అంటారు దీన్ని. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇండియాలో వచ్చిన మిషన్, మన ఈపియాన్కి వచ్చింది. ఇప్పటివరకు కూడా ఎక్కువ సెంటర్స్లో లేదు ఇది. అంటే అల్ట్రాసౌండ్లో ఏంటంటే మనము రియల్ టైం చూస్తాం. ఇప్పుడు మీకు షోల్డర్లో టెండాన్ కట్ అయింది, అక్కడ చూస్తున్నప్పుడు ఆ టెండాన్ ఫైబర్స్ ఎన్ని ఫైబర్స్ కట్ అయ్యాయి, ఎంత కట్ అయింది, ఆ మెజర్మెంట్ ఏంటి, మనం అనుకున్నది కరెక్ట్ కనపడుతుంది. ఎంఆర్ఐ కానీ లేదంటే బయట తీసిన ఎక్స్రే తోటి కొరిలేట్ చేసి అదొక మిషన్ ఉంది.
వెరీ ఎక్స్పెన్సివ్ మిషన్, బట్ రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. ఆ మిషన్లో చూసే ఇంజెక్షన్ చేస్తాం. ఇవి ఎక్కడ లేదు ఆ మిషన్. వండర్ఫుల్. అది కాక ఇంకా మన దగ్గర ఉన్న ఫ్లోరోస్కోప్ మిషన్స్, పిఆర్పి ప్రిపరేషన్ మిషన్స్ అన్నీ కూడా హై ఎండ్వి. హై ఎండ్ అంటే ఏంటంటే యాక్యురసీ. ఇప్పుడు నాకు పిఆర్పిని బ్లడ్లో తీసుకొని ఏదో అట్లా తిప్పి టకా అని తీసుకొని వేయడం కాదు. ఎగ్జాక్ట్గా ఎన్ని సెల్స్ మనకి కావాలి, ప్లేట్లెట్స్, ఎన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ కావాలి అన్నవన్నీ కూడా ఈ మిషనరీలో మనకు కనపడతాయి. బ్లైండ్గా చేసేది కాదు. సో ఇప్పుడు ఏదైనా నేను ఒక శాంపుల్ తీసుకొని నేను చేస్తున్నాను పిఆర్పి, నాకు ఎంతైతే సెల్స్ కావాలో అన్ని లేవనుకో, అది చూపించట్లేదు అనుకో, డిస్కార్డ్ చేసి మళ్ళీ తీసుకుంటాం. ఎందుకంటే ఊరికే మనం బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ అంటే చేసి ఉండేది మన బ్లడ్ లోనే కదా సార్, Blood మళ్ళీ లోనే వేరే ఉంటాయి. శాంపుల్ తీసుకున్నా అంతే బ్లడ్లో ఉన్నా కూడాను సరైన సెంట్రిఫికేషన్ వచ్చి సరైన ఎక్స్ట్రాక్ట్ రాలేదనుకో, కొంచెం రాకపోవచ్చు, అది మిషన్ ఎర్రర్ ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ వెంటనే ఇంకొక శాంపిల్ తీసుకొని దాని ద్వారా, అంటే నాకు ఎన్ని సెల్స్ అయితే కావాలో అన్ని సెల్స్ రాలేదనుకో పని చేయదు అది. ఇప్పుడు ఎందుకు పిఆర్పి కొంతమంది ఇంట్రెస్టింగ్గా చేస్తున్నా కూడా, ఇంట్రెస్టింగ్గా చేయించుకుంటున్నా కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ రాదు ఈ ప్రాబ్లమ్స్ తోటి. సో మెషినరీ Procedural మంచిది errors. ఉందనుకో, మెషినరీ యాక్యురేట్ మెషినరీ ఉందనుకో, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ప్లస్ ఆల్సో ఎక్స్పర్టైజ్, డాక్టర్ sir. ఎక్స్పర్టైజ్. సార్ రీసెంట్ గా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ తో మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ ఆస్కింగ్ మీ దిస్, ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా ఇంటర్వ్యూ సుధీర్ గారిని, ఈసారి అడగండి ఈ ప్రశ్న అన్నారు. సో దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ హిమ్ అనుకోవాలి. పిఆర్పిలో సార్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో భాగంగా బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ ని తీసి పిఆర్పి చేసి దాన్ని ప్రాబ్లమాటిక్ ఏరియాలో మనం కనుక ఇండ్యూస్ చేస్తే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి అన్నది ఒక కొత్త డెవలప్మెంట్. వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? కొత్తదేగా చాలా నుంచి ఉంది, మిసెన్కైమల్ సెల్స్ అంటారు. అది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే అబ్డామెన్ నుంచి ఫ్యాట్ సెల్స్లోంచి అడిపోస్ టిష్యూ తీసి దాని ద్వారా చేస్తున్నారు. పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు. వి ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్ హియర్. నో వీఆర్ నాట్ డూయింగ్. ఎందుకంటే ఒకటి ఏంటంటే కంబర్సమ్ ప్రొసీజర్. మీకు తెలుసు కదా, ఫ్యాట్ తగ్గించడం కోసం ప్లాస్టిక్ సర్జన్స్ లోపలికి Yeah, sir. ప్రోబ్ పెట్టి దాన్ని ఫ్యాట్ తీసి చేయడము. రిజల్ట్స్ పిఆర్పితో పోలిస్తే నాకు తెలిసి మరీ టూ మచ్ ఆఫ్ ఏది అడ్వాంటేజ్ ఏమి ఉన్నట్టు తెలియలేదు. బట్ నేను ఎందుకు వేరేవి నేను చేయట్లేదు అంటే పిఆర్పితోనే నాకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఎందుకు మార్చాలి? ఎగ్జాక్ట్లీ సార్. అవసరం లేదు కదా. Got సింపుల్ టెక్నిక్స్తోనే సింపుల్గా దీంట్లోనే నేను ఇంప్రూవైజ్ అవుతున్నాను. దీంట్లోనే ఆ మెషినరీ కొత్తవి ఏమైనా వచ్చి ఎక్కువ ఈల్డ్ ఇచ్చే పిఆర్పి, ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టరీ ఈల్డ్ ఇచ్చే వాటిలో చేస్తున్నాను. బట్ మిసెన్కైమల్ సెల్స్ ఉంది అండర్ స్టడీ. అది ఎక్కువ మంది డాక్టర్స్ కూడా ప్రాక్టీస్ చేయట్లేదు, ఎందుకంటే సింపుల్ కాదు, కన్వీనియంట్ కాదనమాట. ఫ్యాట్ తీయడము, ఫ్యాట్ని మళ్ళీ కలెక్ట్ చేయడము, దాన్ని ప్రాసెస్ చేయడము టైం కన్జ్యూమింగ్ కూడా. మేబీ ఇన్ ఫ్యూచర్ అది ఇఫ్ ఇట్ కిక్స్ ఆన్, సో అప్పుడు అది స్టార్ట్ చేయొచ్చు, ప్రస్తుతానికైతే చేయడం లేదు. గాట్ ఇట్ సార్. సో ఒకటి సార్ నాకు అర్థమైంది, మనం ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ఆన్ డాక్టర్స్ ఎక్స్పర్టైజ్, దాని తర్వాత లేటెస్ట్ ఎక్విప్మెంట్ అక్కడ మనకి ఏముంది అండ్ ఎంత సక్సెస్ ఉంది ఆ పర్టికులర్ హాస్పిటల్కి కానీ ఆ డాక్టర్ కానీ చేసిన ట్రీట్మెంట్స్కి కానీ. ఇవన్నీ చూసుకుంటే ఆబ్వియస్లీ మీ గురించి అందరికీ తెలుసు సుధీర్ గారు, పెయిన్ అంటే ఇట్లా తగ్గిస్తారు అండ్ వీ హ్యావ్ ది బెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ రిలేటెడ్ టు పిఆర్పి అట్ AP1. సో కళ్ళు మూసుకొని టెన్షన్ లేకుండా పిఆర్పి చేయించుకోవడానికి ఇంకా వేరే డౌట్లు ఏం పెట్టుకోకుండా స్టార్ట్ విజిటింగ్ యువర్ డాక్టర్ టుడే అండ్ దెన్ హ్యావ్ అ పెయిన్ ఫ్రీ లైఫ్ అని మాత్రం చెప్పచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే దీప్తి.